నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. కరెంటు కోతలు నిరసిస్తూ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఈవోకి వినతి పత్రం ఇచ్చిన నిరసన తెలిపిన బీజేపీ నాయకురాలు పోలే శాంతి. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ప్రజలకు పథకాలు ఇస్తున్నారని భ్రమలో బతుకుతున్నారు. ఈ రోజు ప్రజలు, ఉద్యోగాలు అందరూ రోడ్డు మీదకు వచ్చాయి. ఇసుక దగ్గర నుండి అన్నీ దోచుకుంటున్నారని ఆమె విరుచుకుపడ్డారు. ఈ 4 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమీ పట్టట్లా. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఉండి ప్రజలకి పథకాలు ఇచ్చానని చెప్పేసి అపోహలో బతుకుతూ ఉన్నాడు. ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కారు. 4 సంవత్సరాలు 4 వైపులా రాష్ట్రాన్ని నమిలి మింగేశాడు. ప్రతి దాంట్లో కూడా ఎందుకంటే పాలు, ఇసుక కనబడ్డాయన్నీ భూమి మీద కనిపించాయి, భూమి మీద లోపల ఉన్నాయన్నీ కూడా నవిలి మింగేసి ఈరోజు ఆఖరికి కూడా ప్రాణాలు కాపాడుకుందాం, కనీసం పని చేసుకొని వచ్చి అలసిపోయి ఇంట్లో ఉండి కనీసం సామాన్యుడు ఒక ఫ్యాన్ వేసుకుందాం, లైట్ వేసుకుందాం అన్నా కూడా ఈరోజు ఈ ఛార్జీలు పెంచి సామాన్యుడిని కూడా రోడ్డు మీదకి లాగే అంత దుస్థితికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఇదే శైలి జనాలందరూ బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లోనే గత ప్రభుత్వాలు పోయినా ఈ ప్రభుత్వాలు వచ్చిన రాష్ట్రాన్ని అంత అప్పుల కుప్పంలో పెంచేసి ప్రతి ఒక్క పథకాలు పెట్టి వాళ్ళని మోసం చేసుకుంటూ ఈ రోజు వరకు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఈ తిరువురు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి కూడా ఈ సబ్ స్టేషన్ ముందు విద్యుత్ ఛార్జీల మీద ధర్నా చేస్తున్నారు. ఇది ఆయన దృష్టికి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రజల దృష్టికి మాత్రం ఖచ్చితంగా వెళ్తారు. ప్రజలు ఇచ్చే తీర్పు తప్పకుండా కూడా ఆయన నిర్వహించుకోవాల్సి ఉంటుంది.